విజయబాబు గారు బంతిని బలంగా నేలకేసి కొడితే అంతకు 4 రెట్ల వేగంతో తిరిగి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నేను ఈరోజు సోషల్ మీడియాలో ఒక మహిళ రియాక్షన్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిందంట. చూసామన్న ఆనందం కనిపిస్తోంది. అమ్మాయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, పైగా ఆ తోపులాట్లో కింద పడితే చిన్న దెబ్బ కూడా తగిలితే అదేం పెద్ద లెక్క కాదని చెప్తోంది. నేను జగన్ గారిని చూసిన ఆనందం చాలంటూ ఆమె చెప్పిన ఒక మాట, మొన్న సంక్రాంతికి అంబటి రాంబాబు గారితో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడంట ఆమెకు తమ్ముడు, అతనితో పాటు ఇంకో 50 మంది. అందరూ ఈరోజు జైల్లో ఉన్నారట. అందరినీ అరెస్ట్ చేశారట సంబరాల్లో, సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నామని. అయినా సరే ఆ మహిళ ధైర్యంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, మా తమ్ముడు జైల్లో ఉన్నాడు, అయినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తాము అని చెప్పటం ఏమనిపిస్తోంది? ఒక్క అమ్మాయే కాదండి. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఈ అణచివేత ధోరణులు వీళ్ళు ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం చూసాం కదా. అప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్ని, చంటి పిల్లల తల్లిని, అతని భర్త, దంపతులు ఇద్దరిని కూడా, యంగ్స్టర్స్ వాళ్ళని అరెస్ట్ చేసి ఊరూరా అనేక జైళ్లు తిప్పినటువంటి పరిస్థితి, అరచేతుల మీద చితకబాదారనేటువంటి వార్తలు కూడా చూపించింది ఆ అమ్మాయి. తర్వాత విజయవాడలో వైసీపీ మహిళా కార్యక్రమంలో ఆ అమ్మాయి అటెండ్ అయి మాట్లాడిన మాటలు విన్నా నేను. అసలు ఎంత ధైర్యంగా ఇదిగా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో బెదిరించి హింసించి ఎవరినైనా లొంగ తీసుకోవాలనుకుంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్. అది కూడా బంతిని కింద కొడితే ఎంత వేగంగానే, గ్రావిటీ ఆఫ్ ఇది సైన్స్ కూడా ఆయన చెప్పారు. ఆ గ్రావిటీలోనే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎంతమందినండి అక్రమంగా జైళ్ళలో పెట్టి ఎంత అమానుషంగా అమానవీయంగా వాళ్ళందరినీ చేస్తే, నాకు తెలిసి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఇంక మనకు వద్దులే ఈ రాజకీయాలు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మనకు అనవసరంలే అనుకున్న వాళ్ళు ఎవరు లేరు సరికదా. పైపెచ్చి ఇంకా ముందుకు వచ్చి మరి ఇంకా మరింత గట్టిగా మాట్లాడుతున్నటువంటి తీరు చూసినట్లయితే, వాళ్ళంతా కూడా ఏంటంటే రాటుదేయినటువంటి ఒక సైనికుల కింద తయారవుతున్నారని చెప్పాలి. అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. చాలా ఒక రాటు కరడు గట్టినటువంటి ఈ హింసా ప్రవృత్తిని ఎప్పుడు అవకాశం వస్తే, ఎప్పుడు తమ నాయకుడు పిలిపిస్తే ప్రాణాలకి తెగించి మరి తెగబడదామా తిరగబడదామా అని చెప్పని అనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దాన్నే ఆయన పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాల వారీగా కూడా అనేక మంది రగిలిపోయి ఉన్నారు ఇవాళ అని చెప్పని. అలాంటి పరిస్థితులు. తర్వాత ఇందాక మీరు ఆ వెహికల్స్ గురించి కూడా మాట్లాడారు. ఆ వెహికల్స్ టిప్పర్లు అడ్డం పెట్టడం అనేది ఇప్పుడు కాదండి. కుట్ర మీరు తిరుపతిలో కూడా ఆయన గాయపడినటువంటి క్షతగాత్రులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఎంత అడ్డం పెట్టారంటే, దూరి పక్క నుంచి ఒక లారీ పక్క నుంచి దూరి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మాజీ కాన్వాయ్ దిగి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఇటీవల కాలంలోనే కాన్స్టిట్యూషనల్ పరంగా చూస్తే, అంటే రాజ్యాంగేతర శక్తులుగానో ఫ్యూడలిస్టిక్ కల్చర్లో అయితే మాది వేరే సంగతి, కానీ బట్ అకార్డింగ్ టు ది లా అండ్ డెమోక్రసీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్లో నారా లోకేష్. కానీ కాకినాడలో పర్యటన చేస్తూ ఉంటే ఈ మొత్తం ఎంత ఓవర్ యాక్షన్ అంటే, కొన్ని గంటల ముందే చెట్లు అన్ని నరికేసేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని దిగ్బంధం చేస్తే, ఒక బైక్ రైడర్ అమ్మాయి, మహిళ యువతి బతిమలాడుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కనికరం లేకుండా వాళ్ళని ఎవరిని వదలలేదండి. ఇంత పనికి మాలినటువంటి డెమోక్రసీలో ఈ డిస్పారిటీ, ఈ నెపోటిజం, ఇవన్నీ కూడా అవసరమా? ఇంత చెలరేగిపోయి మీరు ఓవర్ యాక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఒక్కసారి వీళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాలి. మీరు లారీలు పెట్టినా ఏం పెట్టినా కూడా శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మనకు అడ్డంగా, పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పైకి, హరం హరహరం అంటూ అని ఒక వీర సైనికుల్లాగా వాళ్ళు గనక ఒక్కసారి పిడికిళ్ళు బిగించి ముందుకొస్తే, ఈ ప్రభుత్వంలో మీ లాఠీలు, మీ తోటాలు, మీ తైనాతి మీడియా కానీ అన్ని కూడా దూది పింజల్లా గాలికి ఎగిరిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహాశక్తి ఇదేమో మనం ఏదో ప్యాంపరింగ్ గా కాదు, అనేక కార్యక్రమాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి యొక్క డైనమిజం ఏంటనేది. చూసి కూడా మీరు ప్రతిసారి ఇంకా మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తానే ఉన్నారు. చేసిన ప్రతిసారి ఇదిగో ఈ రకంగానే ఆ ఫూల్స్ అనే మాట అనకూడదేమో కానీ
అంతకంటే కూడా మీరు ఎక్కువ కానీ మీరు ఎస్ ఇదైపోతున్నారు. అది సంగతి. రైట్. అంబటి మురళి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ నాయకులు.